చాలా రోజుల తర్వాత కార్లలో బైకుల్లో కాకుండా నేను బస్సులో వైజాగ్కి వెళ్తున్నా. బస్ వచ్చేసింది గైస్. సైలెంట్ ఉంది బస్సు, చాలా సైలెంట్. ఇప్పుడే నాకు ఒక రీల్ చూసా, ఋషికొండలో పారాగ్లైడింగ్ అవుతుందన్నమాట. సన్సెట్, బీచ్, పారాగ్లైడింగ్ మూడు అసలు సెట్ కాంబినేషన్. గైస్ వచ్చేసినాం గైస్, ఆర్కే బీచ్. సారీ, ఇది ఋషికొండ బీచ్. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు. చాలా రోజుల తర్వాత కార్లలో బైకుల్లో కాకుండా నేను బస్సులో వైజాగ్కి వెళ్తున్నా. అండ్ ఐ వాంట్ టు షూట్ దిస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ బస్సులో బ్లాగ్ చేయడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ కునాల్ నాతో పాటు ఉన్నాడు, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. బస్ వచ్చేసింది గైస్. ఓ బెడ్షీట్, కెమెరా బ్యాగ్, ఇది షార్క్ పన్ను, దుబాయ్లో కొని ఇందాక వేసుకున్నాను. సైలెంట్ ఉంది బస్సు, చాలా సైలెంట్. విజయవాడ గైస్, విజయవాడలో ఉన్నాం ప్రజెంట్ అయితే. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కాపారు. సో ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయిపోయాం గైస్. సో గైస్ ఫైనల్లీ ఆటో నుంచి రూమ్కి వచ్చేసా. మన రూమ్ అయితే డీసెంట్ బాగుంది. బెడ్, బ్యాగ్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు, వాష్రూమ్. యా, ఇప్పుడే నాకు ఒక రీల్ చూసా, ఋషికొండలో పారాగ్లైడింగ్ అవుతుందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఏమంటారు, ఆ సన్సెట్, బీచ్, పారాగ్లైడింగ్ మూడు అసలు సెట్ కాంబినేషన్. మన సన్నీ కూడా మనతో ఉన్నాడు. దా సన్నీ, ఫ్రేమ్లోకి రా. ఎవడైనా ఏమని అంటాడా? నిన్న ఎందుకు తొంగి తొంగి చూస్తున్నావు? గైస్ వచ్చేసినాం గైస్, ఆర్కే బీచ్. సారీ, ఇది ఋషికొండ బీచ్. అడి చేసి ఇటు చేసి 5 గంటలకు వచ్చినాం మేము బీచ్కి. అంతా వీని వల్లనే. సో గైస్, అక్కడ ఎగురుతుందో ఆల్రెడీ, మీకు కనిపిస్తుందో లేదో గాల్లో. సి, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ ఫర్. సో గైస్, రౌండ్ మీద రౌండ్ వెళ్తున్నాడు ఆడైతే. మనం వెళ్ళేసరికి మనకి స్లాట్ దొరుకుతుందో దొరకదో. డ్రోన్ ఫ్లై చేద్దాం దాన్ని ఇంకొకసారి. ఓ, హెలిప్యాడ్ దగ్గరికి వచ్చినాం. ఇటు కాదనుకుంటా, ఇటేనా? కామెడీ ఉందా నాకు హెల్మెట్? ముగ్గురం వెళ్ళొచ్చా బ్రో? సో గైస్, ఎక్కడ రిషికొండలోనే ఉన్నాం. మన వెనకనే ఉంది. సో నా గోప్రో సెట్ అయ్యట్లేదని నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా. మన బ్రో హెల్ప్ చేస్తుండు నాకు.
థ్యాంక్స్ మస్తు. నేను చూడు ఆ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి సన్నీ నెక్స్ట్ లెవెల్ పదం వెళ్దు ఇప్పుడు దా A few minutes later. చో రౌండ్ టు సో గైస్ డే 1 ఇలా చేసాం అనమాట మనం. సన్నీ రా ఫ్రేమ్లోకి ఎందుకు ఊరికే ఉరికిపోతున్నాం. విహాన్ అడ్వెంచర్స్ మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ, హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. సో ఇక్కడ వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. నేనైతే 2 రౌండ్లు వెళ్ళినా, లిటరలీ 2 రౌండ్లు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే అది నా చేతిలో కెమెరాలు ఉండే నాకు ఆ చేతిలో కెమెరా ఈ చేతిలో కెమెరా అయ్యేసరికి నాకు జర గిజ్ అయింది. ఇంకా ఎగురుతూనే ఉన్నాయి గైస్, నైట్ అవుతుంది ఇంకా ఎగురుతున్నారు. ఐ థాట్ లైటింగ్ పోయిన తర్వాత ఎగరని, బట్ స్టిల్ దే ఆర్ ఫ్లయింగ్. సో గైస్ వైజాగ్ వచ్చి మురి మిక్చర్ తినకపోతే ఎలా? లెట్స్ గో టు మురి మిక్చర్. సో సన్నీ మురి మిక్చర్ కాదు, నేను ఏంది సన్నీ ఇది వైజాగ్ ఎగ్ మంచూరియా తింటుండో. ఏహే అవునా? సో వైజాగ్ వెజ్ మంచూరియా తింటుండో. ఎట్లుందో మనం కూడా చూద్దాం. మురి మిక్చర్ అయితే వద్దా అయితే? బాలేదు గైస్, నాట్ బ్యాడ్ అంటే. నువ్వంత హార్ష్గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. 10 out of 5. సో గైస్ సన్నీ గడిని అయితే నమ్మకూడదు. ఈడ అసలు కొంచెం కూడా తినలేదు, ఒక 10% కూడా తినకుండా మొత్తం వదిలేసాను. లెట్స్ గో గైస్. హే గైస్, ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నాం మనం ప్రజెంట్. మన దగ్గర హెల్మెట్ లేకపోతే ఎన్ని ప్రాబ్లంలు అని నాకు ఈరోజే అర్థమైంది. మోటో బ్లాగింగ్ కష్టాలు వితౌట్ హెల్మెట్. మన బాయ్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకటి మీద ఒకటి చేతులు వేసుకొని. హాయ్ రవి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నావు? 2 రౌండ్లు నేను తగ్గను, నువ్వు రావాల్సింది. బాగుంది. కోటి రూపాయలు ఇచ్చిన కొన్ని పనులు చేయాలి. దాంట్లో అదొకట. సో గైస్ బ్లాగ్ లో ఒక పెద్ద మనిషిని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఇట్రా అన్న నవీన్ అన్న. అలా వచ్చాం మీ వైజాగ్ అలా చూద్దాం. చెప్పవా బస్ జర్నీ గురించి? అమ్మో, ఇద్దరికి 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈయన కూడా సేమ్. ఎప్పుడు ఎక్కామన్నా? నైట్ 9:30 గచ్చిబౌలిలో ఎక్కాను. గచ్చిబౌలి ఎందుకు ఎక్కానంటే అది ఓఆర్ఆర్ కదా, కరెక్ట్ ఓఆర్ఆర్ నుంచి అలా చిత్తూరు ఎల్బీనగర్ వచ్చేస్తాడు అనుకున్నాను. ఓకే, నన్ను గచ్చిబౌలి నుంచి పికప్ వ్యాన్ లో పిక్ చేసుకుని కూకట్పల్లిలో బస్సు ఎక్కించి చుట్టూ తిప్పి హైదరాబాద్ దాటినప్పుడు ఎంత అయింది తెలుసా? నైట్ 1:30. అది గైస్. సో బస్ లో వచ్చేటప్పుడు జాగ్రత్త, సరదా మాత్రం తిరిగిపోద్ది బస్సుల్లో, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ దగ్గర టైం కాదు, ఒకవేళ బడ్జెట్ ఉంటే మాత్రం ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. టక్కన వచ్చేస్తారు, పనులు కూడా రిఫ్రెషింగ్ అవుతాయి. అవును, అలా బాగుందన్న బీచ్. ఇప్పుడే ఆ పారాగ్లైడింగ్ అది ఎక్కాం. నీకు 5 years బ్యాక్ ఏదో ఎక్స్పీరియన్స్ జరిగింది? అబ్బో అది వద్దులే, అది చెప్పాలంటే చాలా పొడుగు లెంతీ స్టోరీ అది. పాడ్కాస్ట్ లో కూర్చొని లైఫ్ లెసన్స్ మనం సక్సెస్ అయిపోయి మామూలు సక్సెస్ కాదు, మనం పెద్ద పాడ్కాస్ట్ కి ఒక దానికి పిలిచి కూర్చోబెట్టినప్పుడు చెప్తా అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ గురించి చెప్పినప్పుడు అప్పుడు రుషికొండ బీచ్ స్టోరీ వస్తున్నాం. సో గైస్, ఇంకొక మెయిన్ పర్సన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నాగార్జున సార్. హే గైస్, ది ఓజీ ఫిట్నెస్ ఏమనొచ్చు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనలేం, ఆంట్రప్రెన్యూర్ అనొచ్చు, కోచ్ అనొచ్చు. ఒక 9,000+ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే నాకు మైండ్ పోయింది మన వెబ్సైట్ చూసి. నిజంగా
క్రేజీ అన్న. అంటే ఇట్ టుక్ 6 years for us, not like an instant. And నేను ఒక్కనే చేసింది కాదు, we have a team. So we have team of 7 coaches. సో మేమందరం కలిసి క్లయింట్స్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నేను కూడా అన్న చేతిలోనే పడాలనుకుంటున్నా, ఎందుకంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ ది షేప్. విల్ ట్రైన్ ఏం వేసుకున్నా సెట్ అవ్వట్లేదు. సో మీరు కూడా అవ్వండి. మీరు కూడా అవ్వండి. చలో అన్న, లెట్స్ గో. యా వెళ్ళు. సో గైస్, ఆల్మోస్ట్ 11-10 అవుతుంది. తిరిగాము, అందరినీ కలిసాం. అండ్ రేపొద్దున మాకు వేరే పనులు ఉన్నాయి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పారామోటర్ అంటారు, పారాగ్లైడింగ్. అది పారాగ్లైడింగ్ అంటే మోటార్ ఉండదు, దీనికి మోటార్ ఉంటుంది వెనక. సో ఇది పారామోటర్ సంథింగ్ అంటారు, నాకు కూడా కరెక్ట్ తెలియదు. అది మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్. ఏదో గాల్లో ఎగిరే బాగుండింది. వచ్చినందుకు ఈరోజు వర్తిట్టు. రేపు అరకుకి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో తెలియదు నాకు కూడా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఆపుతున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.